ఈ ఆలయంలోని అన్ని విగ్రహాలను దర్శించాలంటే ఒకరోజు మొత్తం కూడా సరిపోదండి. జగన్నాథస్వామి, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలు ఎందుకు పూర్తిగా కాళ్ళు చేతులు లేకుండా సగం కాళ్ళు చేతులు మాత్రమే ఎందుకుంటాయో వీడియో పూర్తిగా చూస్తే కానీ అర్థం కాదండి. ఈ వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు చూస్తూ ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. ఇక వీడియోలోకి ముందుకు వెళదాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఐడిఏ బొల్లారంలోని పూరి జగన్నాథ ఆలయాన్ని దర్శించుకోబోతున్నామండి. ఈ ఆలయం పటాన్చెరు నుంచి అయితే 15 కిలోమీటర్ల దూరంలో బొల్లారంలో ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంటుందండి. ఈ ఆలయం సుమారు 10-12 సంవత్సరాల క్రితం అంటే 2011వ సంవత్సరం నుంచి గుడి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ఆలయం 2018లో పూర్తయి నూతన విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ కాలక్రమంలో ఎందరో దాతలు ముందుకు వచ్చి అంచెలంచెలుగా ఈ కొత్త ఆలయాన్ని నిర్మించి పెద్ద విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయం యొక్క పరిసరాల్లోనే ఇంకా వేరే ఉపాలయాల నిర్మాణం కూడా ఇప్పటికీ జరుగుతూ ఉంది. వాటిలో రామాలయం, శివాలయం, లక్ష్మీదేవి మరియు హనుమంతుల వారి ఆలయాలు కూడా ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఆలయంలో మొదట స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ముందుగా గరుడ స్తంభం అని మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఆ గరుడ స్తంభాన్ని దర్శించుకున్న తర్వాత గర్భగుడిలోకి 22 మెట్లు ఎక్కితే స్వామివారి ఆలయంలోకి ప్రవేశిస్తాం. అన్ని ఆలయాల్లోకి ఈ ఆలయం కూడా గర్భాలయం, ముఖమండపం కలిగి ఉంది. ధ్వజస్తంభానికి బదులు ఇక్కడ గరుడ స్తంభం ఉంటుందండి. ఈ ఆలయానికి గరుడ స్తంభం ఉండడమే ప్రత్యేకత. ఈ ఆలయం మొత్తం కూడా మనకు పూరిలోని జగన్నాథుని యొక్క ఆలయం నిర్మాణ శైలిలో ఉంటుంది. అలాగే పూరిలోని జగన్నాథుని యొక్క ఆలయ శిఖరం మాదిరిగానే ఇక్కడ కూడా వైష్ణవ చక్రంతో శిఖరం మీద ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఆలయంలో జరిగే నిత్య పూజా విధానాలు మరియు వైష్ణవ గౌడీయ సాంప్రదాయంలో జరుగుతూ ఉంటాయి. మీకు ఈ సాంప్రదాయం అనగానే చైతన్య మహాప్రభు గుర్తుకు వచ్చుంటారని నేను అనుకుంటున్నాను. ఈ చైతన్య మహాప్రభు వైష్ణవ గౌడీయ సాంప్రదాయాన్ని మరియు భాగవతాన్ని విరివిగా ప్రచారం చేసి పూరిలోని జగన్నాథుని ఆలయంలో మూర్తికి ఆకర్షితులై అక్కడే ఉండి ఆ జగన్నాథమూర్తి విగ్రహంలోకే చైతన్య మహాప్రభు వారి దేహం అణువులుగా మారి శోషించబడిందని పెద్దలు చెబుతారు. అంటే చైతన్య మహాప్రభు పూరి జగన్నాథుని యొక్క విగ్రహంలోకి కలిసిపోయారు. ఇక్కడ నిత్య పూజలన్నీ కూడా పూరి జగన్నాథ ఆలయంలో మాదిరిగానే పూరికి చెందిన పండితులు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఈ చైతన్య మహాప్రభు యొక్క పేరుని మనం వేరే ఆలయాలైన ఇస్కాన్ టెంపుల్లో కూడా వినే ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ ఆలయాలన్నీ కూడా ఈ చైతన్య మహాప్రభు యొక్క శిష్య పరంపరలోని విధి విధానాలను పాటిస్తూ ఈ ఆలయాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి అనుగుణంగా ఇస్కాన్ ఆలయాలన్నీ స్థాపించి హరే కృష్ణ ఉద్యమాన్ని ఇస్కాన్ ఆలయాల వారు నిర్వహిస్తూ ఉంటారు. అందుకే మనం ఏ ఇస్కాన్ ఆలయానికి వెళ్ళినా కూడా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను మరియు చైతన్య మహాప్రభు యొక్క మూర్తులను కూడా దర్శిస్తూ ఉంటాము. అయితే మనలో చాలామందికి ఈ ఆలయంలో ఉన్న ముగ్గురు ఎవరనే విషయం కూడా చాలామందికి తెలియదండి. మొదటగా తెల్లని వర్ణంతో ఉన్న ముఖంతో ఉన్న స్వామి బలభద్రుడు అంటారు. ఆ తర్వాత పసుపు వర్ణంతో ఉన్న అమ్మవారినే సుభద్రాదేవి అని, తరువాత నల్లటి మొహంతో ఉన్నవారే జగన్నాథుడు అంటే ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. నల్లటి మొహంతో ఉన్నవారే జగన్నాథుడు అంటే ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. అయితే మీరు ఈ విగ్రహాలు చూసిన తర్వాత మీకు ఒక అనుమానం వచ్చి ఉంటుంది. ఎందుకంటే కేవలం ముఖాలు మాత్రమే కనిపిస్తూ కాళ్ళు చేతులు లేకుండా, ఆ చేతులు కూడా వరదహస్తాలు కానీ అభయహస్తాలు లేకుండా సగం చేతులుగా ఉన్నటువంటి విగ్రహాల వెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకుందాం.
ఈ కథ పూరిలో ఉన్న జగన్నాథ స్వామికి సంబంధించినది. జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకుంటూ ఉన్నాడని పూరీ పుణ్యక్షేత్రం యొక్క స్థల పురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురు లలితను ఈ విద్యాపతి ప్రేమించి వివాహమాడతాడు. విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధాయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ గిరిజనుల రాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళతాడు. విద్యాపతి తెలివిగా దారి పొడవున ఆవాలని జారవిడుస్తూ ఉంటాడు. కొన్నాళ్ళకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకోగానే లోగానే విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తూ ఉండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఎవరూ ఆటంకం కలిగించకూడదని షరతు విధిస్తాడు. ఆ షరతుకి రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా కూడా గదిలో నుంచి ఎలాంటి శబ్దము రాదు. దీంతో రాణి గుండీచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. కానీ ఆ గదిలో శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడైన బ్రహ్మ ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని అనుమతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ కూడా చేస్తానని బ్రహ్మగారు సెలవిస్తారు. పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించినది అందుకేనంటారు. చతుర్దశ భువనాలను వీక్షించడానిక అన్నట్లు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి. ఈ ఆలయం మొత్తం నిర్మాణంలో ఖాళీ స్థలం అనేది లేకుండా మొత్తం హిందూ దేవీ దేవతల విగ్రహాలు మలచబడ్డాయి. ఇవన్నీ రామాయణ, మహాభారత, భాగవత కథలతో ఉన్నటువంటి సన్నివేశాలను ఈ విధంగా శిల్పాలుగా మలచబడ్డాయి. ముఖ్యంగా కృష్ణుడికి సంబంధించిన భాగవతంలోని వివిధ కృష్ణలీలను మనం ఈ ఆలయంలో దర్శించవచ్చు. ఈ ఆలయాన్ని ప్రదక్షిణ చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలైన వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం లాంటి దశావతారాలను మనం దర్శించవచ్చు. అలాగే గర్భగుడికి ముందు వైపు ఉన్న ముఖమండపంలో కూడా స్వామివారి యొక్క దశావతారాలను మనం దర్శించవచ్చు. ఈ ఆలయంలో శివకేశవులకు అభేదం అన్నట్లుగా ఈ గుడి నిర్మాణంలో మహాశివుడు అర్ధనారీశ్వరుడిగా, లింగస్వరూపుడిగా, నటరాజుగా, పార్వతీ అమ్మవారితో కలిసి ఉన్నట్లుగా విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే అమ్మవారి స్వరూపంతో కూడా చాలా విగ్రహాలు మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ విగ్రహాలన్నీ కూడా ఎంతో కళాత్మకంగా రంగులతో మనకు కనువిందు చేస్తాయి. ఈ ఆలయంలోకి ప్రవేశించి అన్ని దేవతామూర్తులను దర్శిస్తూ స్వామివారిని దర్శిస్తే తెలియని అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తామండి. అలాగే ముఖమండపంలో యజ్ఞ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయం సిటీకి కొద్దిగా దూరంగా ఉండడం వల్ల ప్రశాంతమైన వాతావరణంలో
చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయంలో నిత్య సేవలతో పాటు వైష్ణవ సంబంధమైన ముఖ్య తిథులలో అనగా శ్రీరామనవమి, కృష్ణ జన్మాష్టమి, నారసింహ జయంతి ఇలాంటి పర్వదినాల్లో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా జగన్నాథ రథయాత్ర అయితే చాలా వైభవప్రదంగా జరుగుతూ ఉంటుంది. ఆలయంలోని ప్రసాదాన్ని కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇంటికి తెప్పించుకోవచ్చండి. ఈ ఆలయానికి చేరుకోవడానికి హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని వారు దర్శించుకోవడానికి చాలా అనుకూలంగా వీలుగా ఉంటుంది. ఈ ఆలయం యొక్క లొకేషన్ని క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.